దానితోనే పెద్ద గొడవ. వీళ్ళు వాళ్ళ ప్లేస్లో ఉన్న ప్లేస్లో ఉంటే ఏం ప్రాబ్లం లేదు. వీళ్ళకి తెలిసిపోయింది ఏదో ఒక రోజు ఈ ఆయిల్ అనేది బిజినెస్ అయిపోతుంది. ఆ రోజు మా దగ్గర రాజ్యం ఏమైతుంది, మా రాజ్యం మీద పడతారు అందరు వచ్చి. మేము కొంచెం ఎక్స్పాండ్ చేసుకుంటే జాగ్రఫీలో మాకు హిస్టరీ ఉంటుంది, లేకుంటే అయిపోతుంది మా హిస్టరీ అని చెప్పి చాలా క్లియర్గా తెలుసు. సో లెట్ అస్ వెయిట్, చూద్దాం ఇంకా రేపు ఎల్లుండి ఏమవుతుందని. లేకుంటే ఇవాళ రాత్రి వాట్ టైం సీజ్ ఫైర్కి అండి? ఇంకో 10 రోజులు, ఇంకొక 10 కూడా లేదు, ఆ 8 రోజులు ఇంకా అంతే. 8 రోజులు ఆ సీజ్ ఫైర్ ఇస్ యాజ్ గుడ్ అస్ గాన్. మీరు ఆ పక్కన పెట్టి నేను చెప్తాను కదా, యూఎస్ టెస్ట్ చేస్తున్నారు ఇప్పుడు. కావాలని చెప్పి 2 షిప్లు పంపిస్తాడు వాడు, ఇరాన్ కావాలని దాన్ని కొడతాడు. అమెరికా అంటారు సీజ్ ఫైర్ అయిపోయింది, వాడు కొట్టాడు, సీజ్ ఫైర్ మేము కూడా మొదలు పెడతామని చెప్పి వీడు మొదలు పెడతాడు, వర్షం మిసైల్ల వర్షం మొదలు పెడతాడు. సో దట్ ఈస్ గోయింగ్ టు బి ద ఫన్. చూద్దాం, ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ఇరాన్ ఎంత మట్టుకు వాళ్ళ మిసైల్స్ని వాళ్ళ దగ్గర హోల్డ్ చేసుకొని పెట్టుకుంటారు. స్ట్రేట్ ఆఫ్ హార్మోజ్ నుంచి షిప్పులు పోనీయండి, మాకు ప్రాబ్లం లేదు, కానీ ఎక్కువ రోజులు చేయలేరు. ఎందుకంటే ఇరాన్కి డబ్బులు కావాలంటే చైనా దగ్గర నుంచి ఉంటాయి కదా, చైనా దగ్గర నుంచే డబ్బులు వస్తుండే వీళ్ళకి. చైనానే ఆయుధాలు ఇస్తున్నారు. ఇప్పుడు ట్రంప్ అన్నారు కదా, చైనా ఆయుధాలు ఇస్తున్నారు, అక్కడ చూసుకుంటాం మేము. నెక్స్ట్ టైం చైనీస్ ప్లేన్స్ ఇరాన్కి వస్తున్నారు అనుకోండి, ఏమైనా జరగచ్చు, ఓకే, ఏదైనా జరగచ్చు, ఎనీథింగ్ కెన్ హ్యాపన్.